ఏలూరు జిల్లా అన్నదాతల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రాజెక్టులోకి పుష్కలంగా కృష్ణా జలాలు వచ్చి చేరాయన్న సంతోషంలో పంటలు సాగు చేసిన రైతులకు చివరికి నిరాశ మిగిలినట్లయింది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాలువలను నమ్ముకొని పంటలను సాగు చేసిన రైతులు నిలువునా నష్టపోయే పరిస్థితి నెలకొంది. అధికారుల తీరుతో వేల ఎకరాలు ఎండిపోతున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల కింద 12,000 ఎకరాల వరి పంటను ఆయకట్టు రైతులు సాగు చేశారు. అయితే అందులో ప్రస్తుతం దాదాపు 500 ఎకరాల పంటలు నీరు లేక ఎండిపోగా మరో 5,000 ఎకరాల పంట కూడా ఎండుముఖం పట్టింది. వేసవి కాలం కావడంతో ప్రాజెక్టులోని నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వాడుకుంటామని అధికారులు విడతల వారీగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోవడంతో తమ పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని రైతులు అంటున్నారు. ఒక ఏది గాని అవగాహన లేక ఇన్నేళ్లకెళ్ళి కోల్సార్ ప్రాజెక్టులో వాటర్ ఫుల్ ఉందని మేము పంట పొలాలు చేసుకున్నాము. నేను కూడా 20 ఎకరాలు వేసుకున్నాము. ఎందుకంటే కోల్సార్ ప్రాజెక్టులో వాటర్ ఫుల్ ఉంది కాబట్టి మేము దానికి ఆధారపడి ఎప్పటికీ నీళ్లు పుష్కలంగా అందిస్తుండ్రు, అదేవిధంగా వస్తాయని మేము అనుకున్నాం. కానీ చివరకు మొత్తము నీళ్లు 10 రోజులని వాళ్ళు ప్రొసీడింగ్లో చెప్పి కనీసము 7 రోజులు 8 రోజులే వాటర్ వదలడం జరిగింది. ఆ 8 రోజుల 5 రోజులు నాగారం చెరువు ఇల్లరెడ్డి కుంట నిండనికే 5 రోజులు టైం పడుతుంది. ఒక ఏది కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల కింద దేవరకద్ర, ధన్వాడ, మరికల్, చిన్న చింతకుంట మండలాలు ఉన్నాయి. వీటి ఆయకట్టుకు 5 విడతల్లో సాగునీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఇప్పటి వరకు 3 విడతల్లో 10 రోజుల చొప్పున ఆయకట్టుకు నీరందించి 15 రోజుల చొప్పున విరామం ప్రకటించారు. ప్రస్తుతం పంటలు పొట్టదశకు చేరుకున్నాయి. ఈ దశలో 15 రోజుల విరామం అమలు చేయడంతో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. దీంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు చేసిన నేను 2 లక్షలు పెట్టుబడి అయింది. ఎండిపోయింది, ఏం లేదు. దీని కారణం అంతా అధికారులు నీళ్లు టైంకి ఇడవక చేలు ఎండిపోకడం అయింది. డ్యామ్ లో నీళ్లు ఉన్నా కూడా మాకు టైంకి ఇడవలేదు. అనుకున్న టైంకి ఇడిస్తే మంచి పంటలు పండేది, వాళ్ళు టైంకి తప్పించి తడి ఇడుస్తున్నారు, చేను ఎండిపోయింది. మెయిన్ కారణం అధికారులు వస్తుంది. దీని కారణం అంతా ఇప్పుడు ఇంకో 5 తడి రావాలి. ఇప్పుడు వచ్చినా కూడా లాభం లేదు. ఇప్పుడు 5 తడి వచ్చినా కూడా చేనులు అంతా ఎండిపోయింది. ఇప్పుడు వచ్చినా కూడా నీళ్లు కాలువ పొట్టు పోయేది కానీ చేనులు మాత్రం బారాయి. పరిస్థితి అంతా ఇదే. అధికారులు అంతా చూడు తొందరగా ఇస్తే కూడా మనం ఉన్న కాడి కన్నా వాడతాయి చూడు. ఇప్పుడు తొందరగా ఇడిస్తే ఏమంటే తూములు మాకు కరెక్ట్ లేవు సార్. అది ఇడిచిన వాళ్ళు టైంకి ఇడిచి అవతల కాలం మంచిగా మా కాలువల్లో తూములు కరెక్ట్ లేక గ్యాంగులు కరెక్ట్ లేక దాని నీళ్ళు చేనులు ఎండిపోకడం అవుతుంది. 5 కోయిల్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1 టీఎంసీ నీటి నిల్వ మాత్రమే ఉంది. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో నీటిపారుదల శాఖ అధికారులు పలు మండలాలకు తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. జలాశయంలో ఉన్న నీటిలో 0.04 టీఎంసీ నీరు మాత్రమే ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. మిగిలిన నీటిని తాగునీటికి కేటాయించనున్నారు. 15 రోజుల సాగునీటి విరామంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని అధికారులు నీటిని అందించి ఆదుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 9 ఎకరాలు వేసిన 4 ఎకరాలు పూర కంప్లీట్ ఎండిపోయింది. దాన్ని మొత్తం మొన్న వాటర్ సరిగా రాక మొత్తం పోయింది. అదొక్కటి మొన్న తడి కంటిన్యూ వచ్చింటే ఎట్లన్నా బజావుల మైతూటి ఇడుస్తాని డిప్టీ సాబు అందరు వచ్చి చూసి ఇడుస్తామంట చెప్పి ఇడవకుండా మళ్ళీ మాకు అదే ప్రాబ్లం అయింది. మొత్తం ఎండిపోయింది. దాన్ని ఏం చేస్తారో మీరే గవర్నమెంట్ వాళ్ళు చూసుకునాలి. దీన్ని ఇంకా మాకు ఇప్పుడు వచ్చినా లాభం లేదు. మొత్తం ఎండిపోయింది. ఇది ఉన్న కాడికే కానీ ఇప్పుడు వచ్చింది అయితే ఇంకేం రాదు. పోయిన చేను అయితే రాదు మాకు. ఇంకా ఏం చేస్తారు? పచ్చి ఉన్న చేల కాడికే లాభం. ఒట్టిదైతే ఏం రాదు. అయిపోయింది అన్నమాట. 4 ఎకరాలు పోయింది మాది 9 ఎకరాల్లో. కోల్చారు ప్రాజెక్టులో నీళ్ళు వదలకనే కదా ఎప్పటికీ 5 తాళ్ళు ఇస్తామన్నాడు. 5 తాళ్ళు 4 తాళ్ళు కూడా కరెక్ట్ లేవు. వర్షాకాలంలో కోయిల్ సాగర్ లోకి కృష్ణా జలాలు భారీగా వచ్చి చేరాయని, అంతేకాకుండా భూగర్భ జలాలు ఉబికి వచ్చాయని సంబరపడి రైతులు పంటలు సాగు చేశారు. ఆయకట్టు నీటి విడుదలపై ముందస్తు సమాచారం లేనందుకే ఈ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూములు కరెక్ట్ లేవు, దానివల్ల చేనులు మొత్తం పోయినవి. ఇంకా నెల అయితే
కోస్తాం అన్నాక ఇప్పుడే ఎండిపోతున్నాయి. ఇప్పుడు అగ్గుపుల్లు వేసి అంటి పెడితే వీళ్ళు పోతుంది. మా చేను ఇంకా నెల 15 దినాలు కావాలి చేనులు రావాలంటే. ఇంకా ఇప్పుడే అగ్గుపుల్లు వేసి అంటి పెడితే ఎండిపోతున్నాయి. మాకు చేతికి వచ్చే పరిస్థితి లేదు. మాది బీద కంట్రోల్ బియ్యం తిని బతికే పరిస్థితి. దానివల్ల ఇప్పుడు ఆధారం కోసం చేసుకుంటే 1-2 లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటే ఇప్పుడు అవి మీద పడేవి. మేము ఏం చేయాలి? లాస్ట్కి ఏమిది పురుగుల మంది తాగి చచ్చిపోనికే ఉంది అంతా. ఇస్తామంటారు 5వ తారీఖు ఇస్తారు కానీ తుమ్ములు చక్కలేవు, నీళ్ళు అక్కనే పోతాయి. 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువు నిండే వరకు మళ్ళా తుమ్మేస్తాడు. ఇంకా మాకు రావు, మళ్ళీ నీళ్ళు రావు. మేము మొన్న పోయి ఆడితే అట్లే ఇడుస్తాంలే 5 దినాలు ఇస్తామన్నారు. 5 దినాలు ఇచ్చకుండా మళ్ళీ నాడే తుమ్మేసింట. ఇంకా నీళ్ళు రాకపోయా మాకు. ఆడ ఈడ ధర్నా చేద్దామంటే వాళ్ళు వచ్చి చేను తిరిగి కూడా ఇంకా చూస్తే అట్లే 5 దినాలు ఇస్తాంలే అన్నారు. వాళ్ళు అసలు ఇడసలేదు. ఇంకా తుమ్ములు కరెక్ట్ లేవు.